హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో 2, 3వ దశలపై సీఎం చర్చించారు. ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్ 2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఎప్పటికే డీపీఆర్ను సమర్పించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2వ దశ, మెట్రో ఫేజ్ 3వ దశపై చర్చించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సజావుగా సాగే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్ మొదటి దశను ఎల్ఎన్టీఎంఆర్ఎల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రి ఖట్టర్కి వివరించారు. ప్రస్తుతం ఫేజ్ 1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సులువవుతుందని గుర్తు చేశారు. హైదరాబాద్లో మెట్రో రైలు నెట్వర్క్ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2లో 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకి 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్ను సమర్పించినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని ఖట్టర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్ 3గా చేపట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్ 3వ దశకు సంబంధించిన డీపీఆర్ను సైతం ఎప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ఆయన వివరించారు.